హలో ఎవ్రీవన్. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 వేలం అయితే ముగిసిపోయింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లపై కోట్ల రూపాయల వర్షం కురిసిందనే చెప్పాలన్నమాట. మొదటిసారి భారతదేశం వెలుపల జరిగిన వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారంట. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా మిచెల్ స్టార్క్ 24,75,00,000 రూపాయలకి కోల్కతా సొంతం చేసుకుంది. ప్యాట్ కమిన్స్ ను 20,50,00,000 రూపాయలకి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుందంట. మంగళవారం జరిగిన వేలంలో 10 ఫ్రాంచైజీలు మొత్తం 72 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. ఇందులో 30 విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మిగిలిన వారు భారత్ ఆటగాళ్లే ఉన్నారు. వీరిలో తెలుగు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా మనం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి వచ్చేసరికి ఫస్ట్ బ్యాట్స్మెన్స్ లో ఎవరున్నారో చూసేద్దాం. సో అబ్దుల్ సమద్ 4 కోట్లు పెట్టి కొనుగోలు చేశారంట. నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి 8.5 కోట్లకి కొనుగోలు చేశారు. ఎయిడెన్ మార్కమ్ 2.6 కోట్లంట. అండ్ ఇతనే సన్ రైజర్స్ యొక్క కెప్టెన్ కూడా. గ్లెన్ ఫిలిప్స్ 1.5 కోట్లు. హెడ్రిచ్ క్లాసెస్ 5.25 కోట్లు. మయాంక్ అగర్వాల్ 8.25 కోట్లు. ట్రాఫిస్ హెడ్ 6.8 కోట్లు. అన్మోల్ ప్రీత్ సింగ్ 20 లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేసరికి ఉపేంద్ర యాదవ్ 25 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. మరి ఇక ఆల్ రౌండర్స్ ఉంటారు కదా. సో ఆల్ రౌండర్స్ టీమ్స్ లో మన టీంలో ఎవరున్నారు అంటే ఆల్ రౌండర్ లో ఫస్ట్ ప్లేస్ లో షాబాజ్ అహ్మద్ 2.4 కోట్లు. నితీష్ కుమార్ రెడ్డి 20 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. అభిషేక్ శర్మ 6.5 కోట్లు. మార్కో జాన్సన్ 4.2 కోట్లు. వాషింగ్టన్ సుందర్ 8.75 కోట్లు. సన్వీర్ సింగ్ 20 లక్షలు. ప్యాట్ కమిన్స్ 20.5 కోట్లు. భువనేశ్వర్ కుమార్ 4.2 కోట్లు. టి నటరాజన్ 4 కోట్లు. వనిందు హసరంగా 1.5 కోట్లు. మయాంక్ మార్కండే 50 లక్షలు. ఉమ్రాన్ మాలిక్ 4 కోట్లు. ఫజల్ హక్ ఫరూకీ 50 లక్షలు. జయదేవ్ ఉనద్కత్ 1.6 కోట్లు. ఆకాష్ సింగ్ 20 లక్షలు. ఘాటావేద్ సుబ్రహ్మణ్యం 20 లక్షలు. సో మొత్తానికి సన్ రైజర్స్ టీంలో వచ్చేసరికి 25 మంది ఆటగాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళలో 18 మంది మన భారతీయ ఆటగాళ్లే. ఇంకా ఓవర్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఒక 7 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇది ప్రస్తుతానికి ఈసారి 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఆడబోయేటటువంటి ఆటగాళ్ళు. మరి ఈ ఐపీఎల్ టీంలో మీకు నచ్చినటువంటి టీంని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీరు ఒక క్రికెట్ ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.